నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక మొత్తానికి కేటీఆర్ నుంచి ఎలాంటి రిప్లై వస్తుంది, మరి ఎట్లాంటి కౌంటర్ వస్తుంది అని చెప్పి ఎదురు చూసిరు జనాలంతా కూడా. ఎందుకంటే తన తండ్రి చావు గురించి, అట్లే తన తండ్రికి సంబంధించినటువంటి మరి తన వ్యక్తిత్వ హరణంకి సంబంధించి ఏదైతే ఉందో దానిపైన మరి తన రియాక్షన్ ఎట్లా ఉంటుందని చెప్పి అందరూ ఎదురు చూసిరు. అన్నట్టుగానే కేటీఆర్ నోట్లోంచి ఒకే ఒక్క మాట వచ్చింది, చెప్పు తీసుకొని కొట్టాలని ఉంది, కానీ మనది ప్రజాస్వామ్య దేశం అయిపోయింది, నాకు సంస్కారం ఉంది అని చెప్పి మాట్లాడు. ఎస్, ఏ తండ్రి గురించి మాట్లాడినా ఆ కొడుకు ఎవరైనా అట్లనే రియాక్ట్ అవుతారు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. నువ్వు ఏ తండ్రి గురించి అయినా మాట్లాడు, అది రాజకీయాల్లో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు, ఎక్కడైనా సరే, బయట జనబాహుల్యంలో అయినా ఉండొచ్చు, ఎవరైనా సరే ఒక తండ్రిని పట్టుకొని అట్లా మాట్లాడితే అలా కొడుకు రియాక్ట్ అయ్యే విధానం ఎట్లనే ఉంటుంది. నో డౌట్ ప్రజాక్షేత్రంలో ఉన్నారు, మేము అన్ని అడుగుతాం, అన్ని చెప్తాం, అన్ని చూస్తామంటే చూడొచ్చు, చెప్పొచ్చు, అడగొచ్చు, కానీ దానికి పరిమితి ఉంటుంది. నీ స్వేచ్ఛ ఎక్కడి వరకు అంటే అవతలి వాళ్ళ ముక్కు కొన వరకు మాత్రమే. అది దాటి లోపలికి వెళ్తా అంటే మాత్రం ఎవరు ఊరుకోరు. అదే జరిగింది. ఇప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డిని పైగా లాగుల తొండలు జొరగొడతామని చెప్పడం, అంత పెద్ద ఆయన పట్టుకొని. ఇంకొకటి ఇక్కడ నీ యవ్వ అని చెప్పి కేటీఆర్ ను తిట్టడం. మరి ఇట్లాంటి మాటలన్నీ కూడా విన్న తర్వాత ప్రతి కొడుకు రియాక్షన్ అదే ఉంటుంది. ఎగ్జాక్ట్ గా కేటీఆర్ రియాక్షన్ కూడా అదే ఉంది. అంతకు మించిన రియాక్షన్ ఇంకేముంటది, ఇంకా సరిపోతుంది. రేవంత్ రెడ్డికి యాక్చువల్గా సరిపోతుంది. కానీ ఇప్పుడు కూడా బుద్ధి మార్చుకోకపోతే మరిగా జనం చూసుకుంటారు అది. ఎందుకంటే ఇప్పటికే చాలా చీప్ అయిపోయాడు, జనంలో చులకన అయిపోయాడు. ఆ పైగా ఇంకేమంటాడు, కేటీఆర్ అన్నటువంటి మాట చెప్పు తీసుకొని కొడతా అని అన్నదానికి కూడా ఇంకేదో ఒక కౌంటరు, ఏదో ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చెప్పుకొని. బట్ ఈయన ఏమన్నాడంటే ప్రజాస్వామ్య దేశం కాబట్టి నేను చేయలేకపోతున్నా అని చెప్పి అంటా ఉన్నారు. సో మరి నిజంగా రాజకీయాలు మరి గిట్లా దిగజారిపోవడం కరెక్టేనా? దీనివల్ల ప్రజలకు ఏమన్నా ఒరుగుతుందా? దీనివల్ల ఇంకా ఎంత నష్టం అవుతుంది? ఇట్లాంటివన్నీ కూడా ఒక వార్తల రాసిండ్రు. ఒకసారి అసలు కేటీఆర్ ఏమన్నాడు ఏందో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇగో, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండాగి వస్తాడు, రేవంత్ దొరికితే ఎడమకాలి చెప్పు తీసుకొని కొట్టాలని ఉంది, అమెరికాలో నా పని నేను చేసుకుంటే తప్ప, అట్లే రేవంత్ను కొడంగల్లోనే గెలవనివ్వం, కేసీఆర్ దయతోనే గాంధీ గెలిచాడని చెప్పి కేటీఆర్ అంటూ ఊరిరా ఉద్యమిద్దామని చెప్పి ఈయన కూడా అంటా ఉన్నాడు. అయితే ఈ మాట ఏంటంటే, ఎందుకోసం అంత మాట అన్నాడు అంటే మనందరికి ఎరక. మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏమన్నాడు రేవంత్ రెడ్డి మనందరం చూసాం. లాగుల తొండలు అన్నాడు, ఇంకా ఏమేమో అన్నాడు. ఇక మనందరికి తెలుసు కదా. ఇక కేసీఆర్ బయటకు రావాలని కాంగ్రెస్ నేతలు పదే పదే అంటున్నారు. ఆయన ఒక్క మీటింగ్ ప్రెస్ మీట్ పెడితేనే ముచ్చెమటలు బట్టి చలిజ్వరం వచ్చింది. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండాయి సస్తాడు అంటూ. అవును, ఆ రోజు కూడా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్ వస్తే కూడా ఆ ఒక్కరోజుకే అంత ఆగమాగం అయిపోయారు. అంత ఆగమాగం మనం చూసినాం కదా. ఇప్పుడు జనంలోంచి వచ్చి జననాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి కేసీఆర్ని డెఫినెట్గా ఆ ఆరాధన ఉంటుంది, ఆ ప్రేమ ఉంటుంది, ఆ వాత్సల్యం ఉంటుంది, అన్ని చూపిస్తారు. సో ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన ఇక కేసీఆర్ ఎందుకు పనికిరాడు, అయిపోయింది, ఆయన చేసిన ఉద్యమం ముట్టిదే, తెలంగాణ తెచ్చింది, అసలు పనికిరాందే అనేటువంటి ఒకడు ఉండడు. ప్రజాక్షేత్రంలో ఎన్నికలలో ఓడతారు, గెలుస్తారు, అవన్నీ కామన్. అందులో ఈ ప్రజాస్వామ్యంలో ఆయన ఒకసారి ఓడిపోతే ఓడిపోయింది కాక, ఓడిపోయినందుకు ఇంకా మొత్తం బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక మళ్ళీ లేవదు అనేది నీ భ్రమ, పైగా నీ కోరిక. అది లేవకూడదు, ఇంకా చచ్చిపోవాలనే కోరికతో నువ్వు ఉన్నావు. అది పైగా కేసీఆర్ చచ్చిపోవాలనే కోరికతో ఉన్నావు. ఇది ఓపెన్గా తెలిసిపోతా ఉంది కదా నీ మాటలను బట్టి. దేవుడు శిక్షించిండు, మళ్ళీ శిక్షించాలి, మళ్ళీ శిక్షిస్తాడు, ఇంకేముంది, ఫామ్ హౌస్లోనే బొంద పెడతాం, అక్కడనే అయిపోతుంది సమాధి అనుకుంటా ఇవన్నీ మాటలు మాట్లాడి లాగుల తొండలు జరగొట్టుడు, లేకపోతే పేగులు మెడలేసుకున్నాడు, తొక్కుతానుడు, నెత్తి మీదేసి పండబెట్టి తొక్కుతానుడు, ఏంది ఇవన్నీ మాటలు. సో ముఖ్యమంత్రిగా ఆయననేమో అట్లాంటి భాష మాట్లాడితే మరి ప్రతిపక్షాలకి ఎంత కోపం ఉండాలి, ఇంకెంత అసహనం ఉండాలి, ఇంకెంత తిక్కల ఉండాలి. ఇవన్నిటికీ కారణం ప్రజలకి నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోవడం. వీళ్ళకు పదవి పోవుడు కాదు ముఖ్యం, పదవి పోవుడు వచ్చుడు అనేది చాలా కామన్, వాళ్ళకు కూడా తెలుసు. అది ఇవాళ రేవంత్ రెడ్డి తెలియదా, ఎల్లకాలం ఉంటుంది అది తెలుసు. అది నాయకులందరికీ తెలుసు, వాళ్ళకు పదవి ఉంటుందా ఉండదా, ఎన్ని రోజులు ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ ఎట్లా, అవన్నీ తెలుసు. కాకపోతే ప్రజలకి వస్తున్నటువంటి అసహనాన్ని, అసంతృప్తిని డెఫినెట్గా ప్రతిపక్షాల మాటలలో కనిపిస్తాయి, వినిపిస్తాయి. అది వినిపించాల్సిందే. అసలు వినిపించకపోతే వాళ్ళ తప్పిదం, వినిపించకపోతే వాళ్ళ వైఫల్యం. అది ప్రజలు ఇంకా బండబూతులు తిడుతుర్రు, ఇంకా దారుణంగా మాట్లాడుకుంటారు. యాక్చువల్గా చెప్పాలంటే అసలు వాళ్ళ భాషలో చెప్తే వీళ్ళు చచ్చిపోతుండే. ఇంకా అప్పటి కూడా చాలా పద్ధతితోనే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, ఇటు బీజేపీ అయినా ఇటు బీఆర్ఎస్ అయినా. కానీ వీళ్ళకి అట్లా అనిపిస్తలేదు. మాదేముంది, మా ఇష్టం, మాదేం పోయింది అన్నట్టుగా ఏ దాని మీద కూడా పట్టి లేకుండా ఎక్కడికించి ఎట్లా దోసుకుందాం, ఎట్లా దాచుకుందాం అనే పని తప్ప ఎక్కడన్నా ప్రయత్నం కానీ, మంచి ప్రయత్నం కానీ, గొప్ప ప్రయత్నం కానీ ఈ మూడిట్లో ఏదైనా కనబడుతుందా? ఉన్నదాన్ని నడిపిద్దామంటే అది కూడా కథం పట్టుకుంటూ వస్తుంది.
ఏమన్నా గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు లేకపోతే ఆ పథకాలు ఆ స్కీమ్లో కంటిన్యూ చేస్తాడేమో కనీసం అనుకుంటే అవి కూడా నష్టం పట్టుకుంటూ వస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందనేది ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల. సో అవన్నీ వదిలేసి ఇలా డైరెక్ట్గా డైవర్షన్ పాలిటిక్స్కి ఎగబడ్డారు. ఇక చూడు దీన్ని బట్టి కేసీఆర్ని బూతులు తిడితే, కేసీఆర్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే, కేటీఆర్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అసలు నాకు ఒకటి అర్థం కాలే. కేటీఆర్ నువ్వు మాట అంటాడు, చూసినాం మనమే. ఏమన్నాడు తెలుసా? అమెరికాలో బాత్రూంలో గడిగిండు అని అన్నాడు. ఎందుకే? ఒకటి అనుకుని 4 అనిపించుకుంటావు, సిగ్గాన్ని అనిపించాలి. ఒకటి అంటివి 4 అనిపించుకుంటువి. నీ అల్లుడు ఎక్కడికెళ్ళి వచ్చిండే? ఆంధ్రోడు కాదా? భీమవరం బుల్లోడు కాదా? భీమవరంకి వెళ్ళి తెచ్చుకున్నాడు కాదా? పోనీ నీ అల్లుడు ఆంధ్రలో పుట్టి మరి చదివిందేడా అమెరికాలో, మరి అమెరికాలో శాతగానుండి తీసుకొచ్చుకున్నామను అని ఇలా వాళ్ళే అంటారు కదా. ఇన్ని మాటలు ఎందుకు అనిపించుకోవాలి? ఒక మాటని ఇలా కూతుర్ని అల్లుడిని కూడా అనవసరంగా ఫ్యామిలీ పాలిటిక్స్ అంటే ఇంట్లోకి లాగి ఎంత ఇబ్బంది పెడుతున్నావు. వాళ్ళని అన్నావు, వాళ్ళని లాగినావు, వాళ్ళని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడినావు, వ్యక్తిత్వ హననాలు చేసినావు, బాడీ షేమింగ్లు చేసినావు. ఇలా ఇక్కడ కూడా అదే జరుగుతుంది కదా. పైగా వీళ్ళు చేయట్లేదు, ఇంకా వాళ్ళది వాళ్ళు లాగించుకుంటారు. రేవంత్ రెడ్డి కావాలని జర్ర మా అల్లుని బయట ఎగిరి జర్ర అని ఒక మాట అంటే దాంతో పట్టు వీళ్ళు అనాలంటే దాన్ని ఎప్పుడో అందురు. నువ్వు 10 సార్లు అన్నప్పుడే అందురు, కానీ ఎప్పుడు అనలే. కూతురు అల్లుడు జోలికి అసలు పోలే. కానీ ఇలా ఏమైపోయింది? శాతగానం తెచ్చుకున్నావా? మరి ఆంధ్రలో చదువుకున్నట్టే తెలంగాణ సోయి లేనోడే కదా, మరి నీ బిడ్డకి యశ్వంతుని తెచ్చినామని చెప్పి అంటుంటే ఇక దానికి సమాధానం చెప్పుకోవాలి. పైగా బాత్రూమ్లు గడుగుడు అంటే ఆయన అదే అన్నాడు, నా పని నేను చేసుకుంటే తప్పైందా? నేను ఇంకా దొంగ పనులు ఏం చేయలేదు కదా అంటుండు. నేనేం లంగ పనులు చేయలేదు కదా, నీ లెక్క అవలగాని కాదు కదా. నువ్వంటే అవలగాని లెక్క తిరిగి అట ఇట ఏదో చేసినావు, అవన్నీ ఎరక నాకు అని చెప్పి అంటుండు కేటీఆర్. ఇక చూడు, అయితే కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండాయి చేస్తారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తన తండ్రిని తిడుతున్నందుకు తనకు చాలా కోపంగా ఉందని, రేవంత్ దొరికితే ఎడమకాలి చెప్పు తీసుకొని కొట్టాలని ఉందని మండిపడ్డారు. కానీ కొట్టరు, వీళ్ళు కనబడతారు, మళ్ళీ ఎవరన్నా కలుసుకుంటారు వీళ్ళిద్దరు. మళ్ళా సరే ముఖం అటు ఇటు పెట్టుకుంటారు. కానీ ఇగో మళ్ళీ ఈయన పోయి చెన్నైలో జరిగిన మీటింగ్లో మన రేవంత్ రెడ్డిని పొగిడి వచ్చాడు. అంటే పొగడడం అంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడొచ్చాడు. ఇక అది పొగడతనే అయిపోయింది. ఆడ రేవంత్ రెడ్డికి అనుకూలంగానే మాట్లాడండి ప్రతిపక్ష నాయకుడు అయ్యండి. యాక్చువల్గా అక్కడ డిఫర్ చేయొచ్చు, కానీ ఆయన ఏం చెప్పుడు పద్ధతిగా, అది సంస్కారం అంటే. ఎల్లలు దాటినాక అక్కడ మనం ఒక్క రాష్ట్రం ముళ్ళము, బయట మన రాష్ట్రం నుంచి వెళ్ళినప్పుడు మనకి లోపల 100 ఉంటాయి, కానీ బయటకు పోయినాడు ఒకనాడు అక్కడ మన గౌరవం దక్కాలి. కాబట్టి నువ్వు నా ముఖ్యమంత్రివి, అందుకే నేను సపోర్ట్గా మాట్లాడినా అని చెప్పి ఓపెన్గా చెప్పిండు. అయినా మనలోకి సిగ్గురాదు, అయినా మనలోకి బుద్ధి రాదు. ఎందుకంటే ఎట్లయినా అని పాడిస్తాం, ఏమన్నా అని పాడిస్తాం. ఇగో తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో షేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గుంటూరులో చదివితే తప్పేమిటని ప్రశ్నించారు. తాను ఆంధ్రాలో చదివితే తప్పంటున్నారని, ఆయన మాత్రం ఆంధ్ర అల్లుని తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. అవు కదా, నాకు అర్థం కాలే. గుంటూరులో చదువులంటే అప్పుడు గుంటూరు కాకపోతే అందరూ ఆడిపోయారు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, ఆనాడు తెలంగాణ వేరు పడనప్పుడు, మరి అక్కడ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లకో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్కో పోవాల్సిందే కదా, క్యాంపస్కో. తప్పదు కదా, ఆప్షన్ లేదు కదా. అట్లాంటి అక్కడ కూడా ఇక్కడ వచ్చి చదివారు కదా, అది కూడా జరిగింది కదా, మనమే చూసాం కదా. మన విశ్వవిద్యాలయానికి వచ్చి చదివిన వాళ్ళని మనం చూడలేదు. మరి అట్టంటే ఆంధ్రోళ్ళంతా వచ్చి ఉస్మానియాలా లేకపోతే హైదరాబాద్ సెంట్రల్లా లేకపోతే కాకతీయాలో చదివితే మనం అన్నామా? మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదువుతాయి అన్నారా? అట్లా కాదు కదా. ఎవరు ఎక్కడైనా చదువుకునే వెసులుబాటు, అది చదువుకోవడానికి అసలు సంబంధం లేదు. ఇప్పుడు ఆనాడు ఒక్క రాష్ట్రంగా కలిసి ఉన్నాం కాబట్టి ఆనాడు డెఫినెట్గా అక్కడిక్కడ సంబంధాలు అన్నీ నెరిపినరు, అన్నీ బాగున్నాయి. ఇయ్యాల నువ్వు ఒక్కటని 4 అనిపించుకుంటున్నావు. ఇలా నువ్వు అక్కడ గుంటూరులో చదివినోడికి నీకు తెలంగాణ సోయి మెరక అంటే, మరి తెలంగాణ సోయి లేనటువంటి తీసుకొచ్చుకొని అల్లునిగా చేసుకున్నావు కదా, మరి నీకెంత సోయి ఉందని డైరెక్ట్గా వాళ్ళు అంటారు. మరి రేవంత్ రెడ్డిని భీమవరం బుల్లోడు అనాలంటూ వ్యంగ్యంగా అన్నారు. అమెరికాలో ఎవరి పని వారు చేసుకోవాలి, అలాగే నేను చేసుకుంటే తప్ప రేవంత్లా దొంగ పనులు చేయలేదు, రోజు తిట్ల పురాణం తప్ప ఇంకోటి లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఏం భాష, టీవీ పెడితే అన్ని బూతులే, పిల్లలు చెడిపోతున్నారని ప్రజలు టీవీలను కట్టేసే పరిస్థితి దాపురించింది అని మండిపడ్డారు. కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రి కానివ్వనని రేవంత్ అంటున్నారని, ఆయనను కొడంగల్లోనే గెలవనివ్వమని, మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమని ప్రతినబూనారు. తాను తండ్రి పేరు చెప్పుకుంటున్నారని పదే అంటున్నారని, తెలంగాణ తెచ్చిన మునగాని పేరు చెప్పుకుంటే తప్ప అని ప్రశ్నించారు. వారిలా ఢిల్లీకి సంచులు మోసుకుంటూ గులాంలా బతకబోమని, తెలంగాణ పౌరుషంతో బతుకుతామని అన్నారు. మహిళలకు నెలకు 2500 ఇవ్వడానికి ముఖం లేదని, కానీ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ ప్రకటన చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే సీఎం పేరు యనమల రేవంత్ రెడ్డి కాదని ఎగవేతల రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారంటూ, మొత్తానికి వీళ్ళు చేస్తున్నటువంటి పనులను బట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నది కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు మాత్రమే అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్లో చేరి స్పీకర్కు మాత్రం బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్నారని, స్పీకర్ కళ్ళు ఉండి చూడలేని ధృతరాష్ట్రునిలా తయారయ్యారని మండిపడ్డారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గురించి ప్రస్తావిస్తూ పేరేమో గాంధీ, చేసేవి మాత్రం గాడ్సే పనులు, భూ కబ్జాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ దయతో అరకపూడి ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. అయితే నిజమైన మార్పు ఇప్పటికే గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ప్రారంభమైందని, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే వరకు పోరాడతామంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారంటూ
100% కేటీఆర్ అన్నటువంటి మాటలలో ఏం తప్పులేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాటలను బట్టి చూస్తే ఏ కొడుకైనా తన తండ్రిని అట్లా మాట్లాడితే ఎడమకాలు చెప్పు నానబెట్టి మరి, మామూలుగా కాదు, నానబెట్టి మరి ఈ బలగొడతారు, చెంపలని వాయిస్తారు. అది ఒక కొడుగ్గా ఎవరైనా కూడా చేస్తారు ఆ పని. బట్ ఈయన మాత్రం ఏమంటున్నంటే అది కొంత సంస్కారం ఉంది కాబట్టి నేను అటువంటి ప్రయత్నం మేము చేస్తలేనని చెప్పి అంటూ ప్రజాస్వామ్య దేశంలో అది సాధ్యం కాదని కూడా అంటా ఉన్నాడు కేటీఆర్.